సకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం మా ఇంటి బాల్కనీలో కూర్చుని చూస్తుంటే రోడ్లపైన గుంపులు గుంపులుగా వెళుతున్న పిల్లలు కనిపించారు. అందరి చేతుల్లోనూ ఎగురుతున్న చిన్న చిన్న మువ్వన్నెల జెండాలు, స్కూల్ డ్రెస్ కి అలంకరించుకున్న జెండా బ్యాడ్జీలు కనపడ్డాయి. అంతలో మా కాలనీ కూడల వద్ద అమర్చిన మైక్ లో నుంచి దేశభక్తి గీతాలు వినపడ్డం మొదలుపెట్టాయి. చప్పున ఈ రోజు జనవరి 26వ తేదీ జెండా పండుగ అన్న విషయం గుర్తొచ్చింది. వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి మందగిస్తుంది అంటారు. నా చిన్నప్పుడు నెల రోజుల ముందుగానే రిపబ్లిక్ డే కోసం ఎదురు చూసేవాళ్ళం. తరగతి గదుల్ని పోటీలు పడి అలంకరించేసేవాళ్ళం. ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనం టోలీ చౌకీలోని శృంగ బ్యూటీ సలూన్ లో ఉన్నాం. ఇక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్ రాధిక గారు సౌందర్యానికి సంబంధించి ఏం చెప్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాధిక గారు. నమస్తే మధు. ఈ రోజు సౌందర్యానికి సంబంధించి మీరు ఏం నేర్పిస్తున్నారు? ఈ రోజు సంబంధించింది మనకు నెయిల్స్ అండి. ఓకే. అంటే ఇప్పుడు మెయిన్ గా మనకు ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఫంక్షన్ లో మెయిన్ అట్రాక్షన్ అంటూ అన్నిటికీ మనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా నెయిల్ ఆర్ట్ కూడా ఎక్కువగా ఇస్తున్నాము. సో ఈ నెయిల్ ఆర్ట్ అనేది మనం నార్మల్ గా క్యాజువల్ వేర్స్ కి కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, శారీస్ కి కానివ్వండి, డ్రెస్సెస్ కి ఎలాంటి వాటికైనా నెయిల్ ఆర్ట్ అనేది బాగా అంటే ఇప్పుడు బయట ఎక్కువగా ఫ్యాషన్ కనిపిస్తుంది. సో మన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ట్రెడిషనల్ గాను దాంట్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ మనకు నెయిల్ ఆర్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు మార్కెట్లో. సో అది ఇప్పుడు మనం చూసుకుందాము. తప్పకుండా. సో నెయిల్ ఆర్ట్ అంటే నాకు నిజం చెప్పాలంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే నేను స్పెషల్గా ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ జనరల్గా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, కానీ అంత ప్రొఫెషనల్గా ఎప్పుడు ట్రై చేయలేదు. సో నా నెయిల్స్ పైన ట్రై చేస్తే ఎలా ఉంటుంది? షూర్ మధు, షూర్. ఇది ఓకేనా? ఈ షేప్ అంటే కొంచెం మనం ఈవెన్ అట్లా చేసుకుందాము. నెయిల్స్ ఫైల్ చేసుకుని కొంచెం ఈవెన్ గా తయారు చేసుకుని ఆ తర్వాత మనం నెయిల్ ఆర్ట్ స్టార్ట్ చేసుకుంటాం. అంటే మీకు మామూలుగా నెయిల్ ఆర్ట్ చేయాలంటే ఈ సైజ్ ఓకే అంటే? ఈ సైజ్ ఓకేనండి. అంటే దీనికి కొంచెం మనం షేప్ ఇచ్చి ఫైలింగ్ చేసుకుని కొంచెం నీట్ గా చేసుకున్న తర్వాత మనం ఆర్ట్ స్టార్ట్ చేస్తే ఇంకా నీట్ గా వస్తుంది. ఇట్స్ వెరీ నైస్. సో ట్రై చేద్దామండి. మధు గారు, ఇప్పుడు ఇంకా మీరు నెయిల్ ఫైలింగ్ అంతా అయిపోయింది కదా, ఇంకా మనం స్టార్ట్ చేసుకుందాము. సో 5 ఫింగర్స్ కి నేను 5 వెరైటీ వేసి చూపిస్తాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ వేస్తాను. కొన్ని ట్రెడిషనల్ గా చూసుకుందాం. అంటే ఇప్పుడు ఫంక్షన్స్ లో పెళ్లి కూతురు ఉంటారు కదండి, లేదా సైడ్ గా ఉన్న వాళ్ళకే కానివ్వండి, ఇప్పుడు చిన్న స్టోన్స్ తో కానివ్వండి, లేదా కలర్ఫుల్ గా కొంచెం. సో అలా కూడా మనకు డిఫరెన్స్ ఉంటాయి. డిఫరెన్స్ ట్రెడిషన్ అండ్ మోడర్న్ గా. ఇప్పుడు జీన్స్ కనుకోండి, ఫ్రెంచ్ మెనిక్యూర్ అని వస్తుంది. ఫ్రెంచ్ మెనిక్యూర్ లో చిన్నగా ఫ్లవర్ వేస్తాము పింక్ కలర్స్ లో, అది మీకు జీన్స్ పైకి కానివ్వండి, డ్రెస్సెస్ పైకి వస్తుంది. వైట్ స్టోన్స్ తో అలా డెకరేట్ గా డార్క్ కలర్